ఎందుకు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది? షెడ్యూల్ వేసుకున్న కొంచెం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఒక 30-32 సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో నేను మునుగోడు ఎలక్షన్లో మా బ్రదర్ బండ ప్రకాష్ ఇప్పుడు శాసన మండలి వైస్ చైర్మన్, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఆయన మనం అందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది కదా లల్లు అని చెప్పేసి అన్న కోరిక మేరకు మన మునుగోడు ఎలక్షన్లు అప్పుడు జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత మునుగోడు ఎలక్షన్ బాగా వర్క్ చేసినాం, అట్లా కంటిన్యూ అయిపోయినాం. మొన్న కూడా బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 8-9 ఎమ్మెల్యేలు పనిచేసినాము రాష్ట్ర వ్యాప్తంగా. మనకు కూడా వాళ్ళు అనుకున్న మేరకు వాళ్ళు మనకు ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఏంటంటే బాగా కష్టపడ్డాం. సరే, అది పక్క పెడితే ఏంటంటే ఆ పార్టీలో ఉన్నా కూడా నాకు మనశ్శాంతి లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక 55 నుంచి 60 లక్షల మంది ముద్రాజులు ఉంటే ఆ ముద్రాజులకు ఒక టికెట్ కూడా కేటాయించకూడదు. అలాగే గత చాలాసార్లు కేసీఆర్ గారు ముద్రాజు తల్లిపాలు నేను తాగి పెరిగాను. మా ఇంటి పక్కన ముద్రాజు తల్లి ఉండేది, మా అమ్మకు పాలు రాకుంటే నేను అలా చెప్తే నేను దానికి ఆ మాటకు ఆకర్షితులై నేను బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే దాని తర్వాత ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకూడదు. అలాగే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరి కోట ప్రకారం వాళ్ళకు ఎవరి పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు కంపల్సరీ టికెట్లు కేటాయించాలి. అందులో దాదాపు అందరికీ రెడ్డిలకు, వెల్మాస్కు, తర్వాత మున్నూరు కాపులకు, అంటే వాళ్ళకు కొద్దిగా ఎక్కువ మందికి రెడ్డి వాళ్ళకు కేటాయించడం జరిగింది. సరే, వాళ్ళకి కేటాయించొద్దని కాదు, గత తాత ముత్తాతల కాలం నుంచి ఏంటంటే రెడ్డి వర్గానికి సంబంధించి ఆర్థికంగా అంతా బలపడినారు కాబట్టి రాజకీయాలంటే ఖచ్చితంగా ఆర్థికంగా ఇంత డబ్బులుండి ఉంటేనే 10 మంది మనము గ్యాదర్ చేయగలుగుతాం, మనం పార్టీలో మనం కొనసాగుతాం, గెలిచే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోన వాళ్ళకి ఇచ్చేది కాదని కాదు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు అప్డేట్ అయిన జనరేషన్ ప్రకారం ఏంటంటే అందరు కూడా ఇవాళ సోషల్ మీడియా కానీ అన్ని చూస్తూ ఉన్నారు, నాలెడ్జ్ బాగా ఉంది కాబట్టి అంతమందికి ఇవ్వకుండా కొంచెం తక్కువ చేసుకుంటూ వచ్చి ముద్రాజులకు కనీసం మేము టికెట్లు డిక్లేర్ చేసిన తర్వాత ముద్రాజులకు టికెట్లు ఇవ్వము అని చెప్పేసి చెప్పిన తర్వాత కొంచెం బాధేసి అదే రోజు నేను చూసినట్టే తెల్లారి మక్తాల్లో వెళ్ళి ఆ రోజు రోడ్ షో చేసేసి ఒక మీటింగ్ పెట్టినాం. ఎప్పుడు కూడా ముదిరాజులు గత కొన్ని సంవత్సరాల కింద ఒక 1000-2000 మంది బయటికి వెళ్ళాలంటే కూడా ముదిరాజులు ఎందుకంటే ఆర్థికంగా చితికిపోయినారు కాబట్టి ఎవరి వర్కులు వాళ్ళు చేసుకోవాలి, పొద్దుంతా కూలీలు చేసుకుంటేనే వాళ్ళకి మనగడ, లేకుంటే లేదు ఆ రాజకీయాలతో మనకి ఎందుకు అని చెప్పి చాలామంది దూరం ఉండేది. ఇప్పుడున్న జనరేషన్లో కనీసం 10th, 7th, 8th ఇంటర్మీడియట్ డిగ్రీలు చదువుకున్న చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఫ్యామిలీలో వాళ్ళందరూ కూడా చైతన్యం వచ్చింది. మనకెందుకు తక్కువ చూస్తారు ముదిరాజులు. మనం కూడా తెలంగాణ రాష్ట్రం ఎంత పాపులేషన్ దాదాపు 60 lakhs మెంబర్స్ ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఏంటంటే బాగా చైతన్యం వచ్చేసి ఆ రోజు మేము వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజుల ముందు ఫ్లెక్సీ కట్టించారు మాకు సంబంధించిన స్నేహితులు. ఒక 15-16 వేల మంది రోడ్లు మేము వచ్చేసి మొత్తం రోడ్లను జామ్ అయిపోయింది. అయితే దాదాపు ఒక 5-6 కిలోమీటర్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తం ముదిరాజు అందరికి బాగా చైతన్యం వచ్చింది. అక్కడ పెట్టిన మీటింగు తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి రాసేసినట్లు అయిపోయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు టికెట్లు ఇవ్వాలి, మేము కూడా రాజకీయంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా మేము కూడా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ముదిరాజులు అందరూ కూడా ప్రతి ఒక్కరు వేలాది మందితో ప్రతి నియోజకవర్గం నుంచి బయటికి రావడం జరిగింది. అవి చూసిన తర్వాతనన్న బీఆర్ఎస్ పార్టీ అది చూసిన తర్వాతనన్న ఎలక్షన్ మూమెంటు అందులో ప్రతి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక 30,000 నుంచి 50-55 మంది 65,000 మంది వరకు ముదిరాజులు ఉంటారు. కొన్ని ఏరియాలో మహబూబ్నగర్ డిస్టిక్ వచ్చే వరకు కొడంగల్ కానీ, మక్తాల్ కానీ, తాండూరు కానీ ఈ చుట్టుముట్టు పరివార ప్రాంతాల్లో బాగుంటారు. 30,000కి తక్కువ అయితే ఎక్కువ ఉంటారు. ఇలా మెయిన్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా మెస్సాప్? ముదిరాజులో దాదాపు ఒక 7,000, 8,000, 5,000, 4,000, 3,000, 10,000 మధ్యలో ఓట్ బ్యాంక్ ఏదైతుందో 20-22 మంది 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఓట్ బ్యాంక్ మధ్యలో గెలిచినారు. ఇవన్నీ కూడా ముదిరాజులు బీఆర్ఎస్ పార్టీకి వేసే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి 100% మేమే వేయించినాం. కాంగ్రెస్ పార్టీ మనకు దాదాపు కొన్ని టికెట్లు కేటాయించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మనం అందరం అండగా ఉండాలి.
ఓట్లు వేయాలి, కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతోన మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినాం. పార్టీలు వండుకుంటూ కూడా మాకు ఎవరైతే ముదిరాజులకు నాకు ఇవ్వకపోవచ్చు అంటే మీరు